ఏసైతి పెదెత్తే మీకందరికీ నా నిండు వందనాకు. దేవుడు మరి అత్త రోజుకి నుంచి అత్త మరి గడియ అంతా కూడా దేవుడు కాపాడి క్షేమ తినిత్తందుకి దేవుడికి మనడు వందనాకు ಕೆಚ್ಚೋರೆ దేవుటిని స్తుతిಸೋರೆ మున్నెడికి దాయనోరడుగా మెనడు నేడు మనడు మరి ఈ లైవిన్ మందని అలాగే మరి ఈ మాటకి అంచని మీకందరికీ నా వందనాకు దేవుడు మనందరికీ తోడు మందవలించరే ప్రార్థన తుంగరు మున్నడికి దక్కటు దేవుడు సహాయతిని కోరరే నేడు మనడు మరి న్యాయాధిపతులు ఎందని ఈ పుస్తకతే 7వ అధ్యాయಕ್ಕೆ వస్తాడు. ఈ 7వ అధ్యాయతే బాతమిందో నేర్చుకుంటుకటు ఓడటి మరి ఈ 7వ అధ్యాయతే నిన్నే మన నేర్చుకుని జోరు వస్తాడు. మరి గిద్యోను యుద్ధం తుంగటంతకి సిద్ధపరతో దేవుటగ బెచ్చుకో గుర్తుకు తలిపి దేవుడు నాకు సాయం తుంగితోయిందని నమ్మకత్తోటే దేవుడు పొర విశ్వాసం వాటి మరి కొంతమందిని దేవుడి జనతిని యుద్ధం తుంగనోరిని సిద్ధపరిచి నేడు ఈ అధ్యాయతే యుద్ధకి సిద్ధమాసి వాసుమినోరు మరి ఈ 7వ అధ్యాయతే యుద్ధకి వత్తోరు బెచ్చు మంది ఎంజోరు మనడోడుకు 32 మంది వాసిమంతరు దాటే దౌటి దేవుడు బాతకైతో ఇతుకు బెచ్చు మంది యుద్ధం తుంగగలుగుతారు యుద్ధం తుంగితోరు ఓరిని అందరిని కూడా దేవుడు మరి వేరు దుంగితో వేరు దొంగతో రతుకు 300 మంది ఈ 300 మందితోటి గిద్యోను యుద్ధం తుంగితోండు 300 మంది పెయిత మరి ఒక పనిముట్టుకు బాతాయించరు మన డోడుకు 3 పనిముట్టుకు పెయితితోరు యుద్ధం తుంగటంతకి ఆ 3 పనిముట్టుకు కూడా ఒట్టి కొండ అలాగే బాత ఇల్లో కొండ అలాగే బోర అలాగే మరి దివిటి కాగడి తిని దానిని పెయితితురు ఈ మూంటిని పేసి మరి యుద్ధకి సిద్ధమా ఆసి యుద్ధం తుంగుతాటుగా మన డూడితాడు. మరి ఈ మాట కేంచని మీరు మనడు అందరూ కూడా మనడందరూ ఈ భక్తితే మున్నడికి దాయినోరు మనందరూ కూడా ఈ యుద్ధ పోరాడటే యుద్ధతే మెనడు లోపల జరగని మరి దేవుడు పిల్లనీరడుగా ఈ లోకతే దుష్టుడికి మరి దుష్టుడి పంత్కి మన దేవుడు మంచి పరిశుద్ధుడత్త దేవుడికి ఆ పరిశుద్ధతకి పాపతికి బెస్కిడికి యుద్ధమే మనడు బెస్కిడికి యథార్థంగా పాపం అంటకుంట మంద వలయించుకెచ్చి ప్రతిరోజు ఆత్మహత్య మన లోపల మన కోరిక మన ఆలోచన మన బుద్ధి ఈ చెడ్డ వాటికి మంచి వాటికి యుద్ధం జరగరు అంతే అతుకు మరి బేల యుద్ధం తుంగుతారు మనడు బేల తుంగవలే ఓరు బేల తుంగుతారు దాన్ని నేను నేర్చుకుంటుకట్టు ఓడటి 7వ అధ్యాయం మున్నటి వచ్చినతికి వతుకు అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరంగా మిద్యానీయుల దండు పాలెం వారికి కనబడెను. ఈరు మోరేయిందని కొండ తగ్గ మెట తగ్గ వత్తురు వాసి మరి మిద్యానీయులకి ఓరిని పొరడికి దాయటానికి సిద్ధమాసి మినోరు ఈ మిద్యానీయుల కింద నోరిని మన డోడుకు అబ్రహామిని ముత్తె అత్తాటు ముత్తె అత్త కెతూరతే సంతానం ఈ మిద్యాను ఇందని మనిషి నుండి ఈ మిద్యానీయులకు ఇందని జనం వత్తురు ఈ జనము దేవుటే పిల్లంకి ఇంజే ఇక వ్యతిరేకంగా ఈ పొరడికి వీరిని ఇబ్బంది తుంగని పిల్లనగా బెచ్చో ఇబ్బంది వాటునోరు ఓరికి తిండిలకుంటా దోడెలకుంటా ఓరుని బెచ్చుకో బాధ వాటునోరు ఇలా బాధ వాటరు మత్తస్కే దేవుడు గిద్యోను తిని ఎన్నుకొట్టో న్యాయాధిపతిగా మరి గిద్యోను మరి మిద్యానీయులకి జయించటానికి గిద్యోను కరంతో మన యుద్ధకి దక్కటు మన దేవుడల్లే నాని నిలవాడితో నాని ఎన్నుకొట్టో మరి యుద్ధం తుంగటానికి నాతో పాటు వరటి ఏం జొరికెత్తంగానే బెచ్చు మంది వత్తరితుకు ఓడటి బెచ్చు మంది వత్తరితుకు 3వ వచనం తిని చదువుకటు కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని
జనులు వినగా వినునట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. గిద్యోనితోటి దేవుడికి ఎత్తుండి ఇద్దు నిన్నిని మరి ఇక ఎరుబయేలు ఇందని పెదిరి తిని మరి ఆనాటి మందనూరు వాడుతారు కదా. వాళ్ళకి ఈ గిద్యోను యుద్ధం తుంగటానికి కరంతస్కే బెచ్చమంది వత్తరు యుద్ధం తుంగటానికి ఎత్తుకు 32,000 మంది వత్తరు. 30 ఇక ఊడటి 33వ వచనం తిని మనడూడుకు గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 32,000 మంది వాదన వేళకి గిద్యోనుతో దేవుడికి ఎత్తో కదా. బేను ఆత్కు యుద్ధం తుంగటానికి వెరసరు మినరు ఓరు యుద్ధం తుంగొద్దు ఓరిని గిరుడు దెమ్మిరింజరుకెల్లా ఇంజరికి ఎత్తాం. యుద్ధం తుంగటానికి వత్తూరు ధైర్యంగా మున్నడికి దాయవలే అచ్చటే కానీ వెరసోరే భయపరసోరే బెచ్చకాలం మంతరు బెచ్చిజేపు యుద్ధం తుంగితోరు అందుసంఖ్య దేవుడు ఓరిని తీసివాడుతాం. మరి ఈ మాట క్యాన్సని మనడు ఈ యుద్ధత మినడింజరికెత్తాను కదా. మరి భయపరసరే అమ్మో బాతయితో బారైతో నాడి బారైతో నేడు బారైతో పరిస్థితి నా స్థితి బాతయితో ఇంజరు వెరతొద్దు. యుద్ధ తుంగటంతికి మనతోటి మత్తది దేవుడు ఓండు మన తరిపిని యుద్ధం తుంగితో మనడు నెత్తవలే నిత్తని ధైర్యం కూడా ఇల్లుకుపోతే యుద్ధతి బేల గెలుస్తాడు. ఈ బతుకిత్త ఈ పోరాటతే మరి విజయం బేల అయ్యితో దేవుడు అందుసంఖ్య ఇక వెరతనోరందరూ 22,000 మంది దెమ్మెర్తరల్లే. 4వ వచనం తినోడు కూడటి 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుకు సెలవిచ్చెను. 10,000 మంది మిగలుతారు కదా. ఈరిని కూడా దేవుడికి వచ్చినావు కదా. ఈరు కూడా ఎక్కువ మంది దేవుడికి తెలుసు. బేనో నీతితోడు బేనో పొరడికి నన్ను ధైర్యంగా మీద నన్ను నీతిత నించుకెచ్చి పొరడికి మాత్రమే వేడనోరు తెలుసు లోపల మందని మన మనసు కూడా దేవుడికి తెలుసు. అందుసంఖ్య దేవుడి ఈ 10,000 మంది తిని కూడా వేరు దొంగనోడు దేవుడు గిద్యోని తోటికి ఎత్తావు కదా. నన్ను బేనో నీతోటి వాదవలు ఎత్తుకోండే నీతోటి వాదవలే అందుసంఖ్య ఈరు కొర పరీక్షిత్తది వాట వల్ల నిమ్మ ఇంచుకెచ్చి ఓరి కొర పరీక్షిత్తది వాడుతో అది బాతది ఇతుకు బేను అతుకు ఏత్తె గంజి ఏరు చెక్క మరి హాయిగా తీరుబాటుగా బేను అతుకు ఏరుండు జురమంతుడు ఓరిని నిమ్మ ఆ గుర్తు వాటుకొని వాళ్ళకే మరి బేను అతుకు నయ్యు గతకతాటుగా గతికి ఎత్తిని ఉంటోరు ఓరిని నిమ్మ గుర్తు వాటుకొని ఇంచుకెచ్చి కెచ్చరు వత్త ఊడట 5వ వచనం తిని మనడు చదువుకడు. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. ఇక చక్క మరి తీరుబాటుగా ఆలోచించరే మరి విడిచివత్త ఊరిపై ఎలా మినరో ఇల్లుకు పోతా యుద్ధత బాధ జరిగితో అసలు యుద్ధత మనడు విజయం ఊడితాడా ఇల్లే ఇంచుకెచ్చి ఆలోచించరు ఏరు వణుజునరు కొంతమంది. కానీ కొంతమంది యుద్ధం తుంగటానికి మనడు సిద్ధంగా మినాడు గనక బెసికే మన శత్రు పొరోడికి అంజి విజయతిని ఊడితాడు. యుద్ధం తుంగటానికి మనడు మున్నడికి దాయవలే టైం ఇల్లే సమయం ఇల్లే మనడు మన శత్రువుతిని గెలిచవలే మన దేవుడికి ఎత్తో మన దేవుడు మనకి తోడు మీనో ఇంచుకెచ్చి మరి ఓరు సమయం ఇల్లుకోకుండా ఓరు గతికి నయ్యి బేల గతికి ఏరు ఉంటూ అలా ఏరు ఉంచున్నారు అనమాట. అలా ఏరు ఉండనోరు బెచ్చి మంది ఏం చేయరు మన డోడుకు 10,000 మంది కూడా ఇంకా దేవుడు వేరు తొంగుతుంది బెచ్చి మంతిని 300 మందిని మొన్నే 30,000 పొర్ర ఇంకా 2,000 మంది వస్తారు కదా. 22,000 మంది దెమ్మెరుతారు.
ఈ మాట క్యాన్సని మనకి దేవుడు నేర్పని పాఠం. గిరుడ్డి దెమ్మెర్రాటి ఇంజరు దేవుడికి ఎత్తో వెರಿಸಿ ಓರಿನಲ್ಲೇ ಗಿರುಡ್ಡಿ ದೆಮ್ಮೆರ್ತರು ಬೇನೋತ್ಕು ವೆರಸೊರ್ಮಂತರೋ ಓರು ಯುದ್ಧದ ಒದ್ದಿತ್ತು. ಈ ಭಕ್ತಿತಿ ತುಂಗನಸ್ಕೆ ಕಷ್ಟం వాసందే శ్రమ వాసందే బాధ వాసన ఎంజోరు వ్యర్థ మాటి. మరి గిరుడ్డి దెమ్మిరనోరు శనం మనడు మందకూడదు. ఈ దేవుడిలో నుండి గిరుడ్డి దెమ్మిరకు మనకి లోకದ బిగ్గగిన ఆశీర్వాదం దొరకో. మన దేవుటి ఆశీర్వాదం ఆయుష్ ఆరోగ్య మరి ఒడిదన సర్వ సమస్తం ఈ లోకతే మనిషింకి మందని ఊపిరి సమస్తం కూడా మన దేవుడే. గిరుడ్డి దెమ్మిర నోరిశనం మినడా దేవుడు పొర్రో నన్ను యుద్ధం తుంగాలను ఇల్లుకు పోతే బోనో దేవుడు అసలు సాయం తుంగుతుండో తుంగుడింజరు అవిశ్వాసము ఇల్లు పోతే మీ జ్ఞాన తినిపేసి మీ బల తినిపేసి దేవుడి నుంచి గిరుడ్డి దాయమటి అతుకు ఇక మన డోడ్కు మరి బేల మినిరి బేల మంచనడు ఈ దేవుటే సన్నిధే ఇక మందని మరి 10,000 మంతిని కూడా దేవుడు వేరు తొంగుతో 300 మంతిని తొంగుతో 300 మంతిని తుంగి బాతకెచ్చనో దేవుడు ఎత్తుకు ఓడటి 6వ వచనం మనడు చదువుకు చేతితో నోటి కందించుకొనిన గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదను. గిద్యోని తోటికి వచ్చినో గిద్యోను 300 మంది సాల్ నీకు ఓరితోటే ఈ మిద్యానీయులకి అప్పగిస్తాను. ఈరి నూడి మీరు వెరసనీరు కదా, ఈరు బలమత్త జనము ఇల్లుపోతే ఈరికి మరి బెచ్చుకో ఆయుధామిన మమ్మల్ని బెచ్చుకో బాధ వాటినోరు మమ్మ ఊరి నుండి వెరిసి మెటంకి వాగుకింకి వంకంకి అంజి అణికి బతకనాము. ఈరిని బెలా గెలుస్తామించరు వెరసనీరు కదా, నన్న మీ తరపిని మంజి నేను నిలవాటి 300 మంతే విజయతిని తన దేయి మున్నడికి దేయి ఎంచుకెచ్చి దేవుడు తిరిగితో అస్కే మరి ఊడటి 9వ వచనం వరకు ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించేదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. నీకు భయం వాసరు మతుకు నీ పనివాడు మీనో కదా, ఓ నేను సాయం తీసుకునిజి అన్నో ఇంచుకెచ్చి దేవుడికి ఎత్తో అతుకు ఇక మొత్తానికి యుద్ధం తుంగటానికి సిద్ధమాసి గిద్యోను మున్నెడికి అంజునో మున్నెడికి అత్త గిద్యోను మరి బేసికత్కు జనతిని సిద్ధపరుస్తుండో దోడ పేసి బోరా పేసి ఈరు సిద్ధమాసి యుద్ధం తుంగటానికి అత్తురు. అందంగానే ఓరు బెచ్చో మిద్యానీయులకు బేలామినరో ఊడటి 13వ వచనం మనడు చదువుకు 12వ వచనం చదువుకు మిద్యానీయులు అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పడియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్క లేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఇక మన డూడుకు వాటినన్నిటిని ఊడంగానే నన్ను అనుకుంటాను గిద్యోను మళ్ళీ విరిసిమంతో అమ్మో ఇచ్చో మంది మినోరా ఈరు అసలు ఈ ఇసుక తిని లెక్క వాటో అచ్చో జనం అచ్చో సైన్యం మీద ఈరిని బేలా గెలుస్తాడు దేవుడు దెయ్యించునోడు. మరి మనగ బాత ఆయుధ ಇಲ್ಲ ಓರಗ ಬೆಚ್ಕೋ ಪನುಮುಟ್ಕುಮಿನ ಈರಗ್ಗ ಇರು ಪೆಯ್ತ ಆಯುಧ ಬಾತದಿತ್ಕೋ ಒರ కొండ పెయిత్తరు ఒర బోర పెయిత్తరు అలాగే ఆ కొండత లోపల వెలంగటానికి దీపం పెయిత్తరు. ఈ 3 మాత్రమే కసెకిల్ల లొద్దా ఇల్ల విల్లి ఇల్ల మరి ఇంకా బాతగినిల్ల ఈరగ్గ వాడుకుండని పెద్ద పెద్ద పణుముట్టుకు బాత ఇల్ల అలాంటద్ది ఊడటి మరి కాస్త గిద్యోను వెర్తాటు వెరిసిమంతో అస్కే దేవుడు మళ్ళీ గిద్యోను తోడు తిరిగినో పనివారు ఇరువురల్లే తిరిగినోరు. ఓరు బేల తిరిగిన రీతికు ఓరికి వత్త కలతిని గురించి తిరిగినోరు. ఓరు బాత తిరిగిన రీతికు ఊడటి నేను ఒక కలగంటిని అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందు వేసినట్లు ఆ గుడారము పడిపోయేనని చెప్పెను. అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. ఇక
మళ్ళా దేవుడు గిద్యోన్తిని ధైర్యం పరసనో ఒరిరువురు తిరియురు మందంగానే ఆಕೆ మిథ్యానీయులకిని మరి దండు తిని ఓడుతో ఒక సైన్య తిని ఓడుతో ఈಕೆ దేవుడు తిరియని ఇరువురు మనుషులు తిరియని దానిని క్యాంచను ಅದು ಬಾತದಿತ್ಕು మరి ಯೋವಾಸಿನ ಮರ್ರಿ ಅತ್ತ ಗಿದ್ಯೋಂತೆ ಕಸರೇ ಎಂಚನ ನಿಜಂಗೆ ಎತ್ತವಲೆತ್ಕು ಇರಗ ಕಸರಿ ಇಲ್ಲೇ ಅಲ್ಲಿಗೆ ಇರ್ ಕಸಕ್ಕೆ ಬಾತ ಈದಿಲ್ಲೋ దేవుడు గిద్యోనిని ఖడ్గమే ఎంజినోది ఇంజర్ తిరిగినోరు గిద్యోను మొత్తంకి గెలిసితో మిథ్యానీయులకిని గెలిసితో ఎంచిಕೆ ಚೊರಿರುವರು ತಿರಿಯೋರು ಮತ್ತಸ್ಕೆ ಅದು ಕ್ಯಾನ್ಸ್ತ ಗಿದ್ಯೋನು ಮಲ್ಲ ಧೈರ್యం ತಚ್ಚುಕುಂಜಿ ಅಸ್ಕೆ పిలిపిసునో ఊడటి పిలుపునీసునో ఊడటి 14వ వచన తిని మనడు 16వ వచన తినోడుకు ఆ 300 మందిని 15వ వచన తిని చదువుకాడు. గిద్యోను ఆ కళ వివరములు దాని తాత్పర్యమును విన్నప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిథ్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరలను వట్టి కుండలను ఆ కుండలోని దీవిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. దేవుడు బెస్కత్కు తిర్తుండో గిద్యోనికి పరిపూర్ణంగా ధైర్యం వత్తే విశ్వాసం వత్తే దేవుడు కరింగితో మున్నే ప్రతి మనిషిని భూమితే పొరమందని ప్రతి మనిషిని కూడా ఓడు కరగనోడు ఒర్ర చిన్న పిల్ల కూడా మరి తప్పిదాయటం దేవుడి రాజ్యం నుండి తప్పిదాయటం ఓని చిత్తమయ్యో పసివాణిని కూడా రక్షించుకుండవలింజరికి ఉండి లోకతికి వయసు పానం వాడుతో ప్రతి మనిషిని కరంగునో కరంతస్కే ఓని పిలిపితికి విధేయత తోపిసవలమన్నాడు. ఓను కరంతస్కి ఆ మాటతికి మరి ఆ లేంగినికి ఏంజి ఓను కరంత ఆ మాటతికి మనడు విధేయతగా ఇతుకు మన లో భర్తవలే అలా లో భర్తది 300 మంది. ఈ 300 మంది తిని దేవుడు బలమత్త జనంగా మిడతం కన్న బెచ్చు గొప్ప విస్తారమత్త ఇసుక లెక్కవాటు అచ్చో సైన్యం ఓరు మున్ని మత్కన్నా ఓరు జయించాలో అచ్చో గొప్ప సైన్యం మత్కన్నా ఓరి నిలవాటి దేవుడు విజేతినెత్తో ఊరు పనిముట్టుకు బాతకుతో తెలియందే ఒరటి బోర ఒరకైదు బోర పెయిత్తరు ఒరకైదు కొండ తిని పెయిత్తరు పేసి యుద్ధం తుంగటందుకి మనడు 19వ వచనం తిని చదువుకడూడటి అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మందియు దండు పాలెము కొట్టుకొనుకు పోయి బోరను ఊది తమ చేతిలోనున్న కొండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలు ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. రొడగైదు బోన కొండ తిని పెయిత్తోరు తెనగైదు బోన బోర తిని పెయిత్తోరు కొండత లోపల బాత మిందిత్కు దీపం మిందే ఆ కొండ తినోరు బెస్కత్కు పగలు దెంగతారో అసలు వెలిగిత్తది బయటికి వాసందే దానిని ఓడ్త మిథ్యానీయులకు 300 మంది నరక యుద్ధతికి అత్తరీరు ఒరకైదు తినకైదు బోర మిందే కసెకయ్యో తినకైదు బోర మిందే రొడగైదు బోన కొండ మిందే ఆ కొండత లోపలి దీపం మిందే ఈటిని దేవుడు ఆయుధకినిగా పనిముట్టుకుగా ఓరికి ఎత్తుండు. దేవుటిని ఘనంగా ఓరు స్తుతిసోరు దేవుడి బలతిని దేవుడి పొర్రమందని నమ్మకతిని బలంగా వాటి మున్నెడికి యుద్ధతికి సిద్ధమత్తరు. దేవుడు బాతత్కు మరి గిద్యోనింకి ఎత్తండు దానినే తొంగనోడు గిద్యోనింగ్ ఇంకా ఈటి ద్వారా ఇచ్చు జనతిని బేలా జయిస్తాడిత్త అవిశ్వాసం ఇల్లే బారిత్కు దేవుడు బెస్కత్కు గిద్యోనిని తోడు తిరుతుండు పిలిపిత్తుండు. ఆ పిలిపింకి గిద్యోను లో భర్తో నా దేవుడు నా తరపుని మిననించును యుద్ధం తుంగనది ఓండే నన్ను నెత్తవలే విశ్వాసంతో నెత్తవలించరు నెత్తంగానే బేస్కత్కు ఓరు మరి బోర ఊది ఓదోరే కొణ పగల్ వాటిత్తరు పగిలి ఎత్తస్కి దాంట్లో నుండి వెలిగిత్తది వాసంది కుండత లోపల మందని వెలుగు బయటికి వాదవలే. మనడందరూ కూడా దేవుడు కరంతో మరి మానికెత్తి ఈడుపో ఆ దీపితిని వాటుకు అది వెన్నెలి అందరికి వేడో
ಬೇಸ್ಕತ್ಕು ದಾನಿನಿ ಪೇಯಿಸೋಸಿ ಎತ್ತಿನ ಪೊರ್ರೋ కుంచెత పొర్రో ఎత్తిన పొర్ర దీపి తిని వాటితోరు అసకే అందరికి గిన వెలుగు వేయితే నిమ్మ నన్న నానిని నీనిని మనందరిని దేవుడు లోకత్కి ಒಂದು వెలుగాసిమినో మనన్గిన వెలుగినిగా తోపిస్తంతకి కరంతో ఆ వెలుగిని ఊడి శత్రువు మెర్రవలే ఆ నీ లోపల నా లోపల మత్త ఆ వెలుగిని ఊడి వెలుగాసి మందని దేవుటిని ఊడి మన మున్నె శత్రువాసి మత్తది మెర్రవలే ఆ వెలిగిని ఊడంగానే బూరా ఊదంగానే మిద్యానీయులకు అచ్చం మంది వరంకి ఒర్రో బాత జరగదో తెలియక ఓరిని ఓరే పాణా తీసుకుంటారు ఊరిలో ఓరే మరి బెచ్చో గలిబిలిగా గజిబిజిగా ఆశించి మెర్తురు దేవుడు అలా గిద్యోనికి విజేతినెత్తుండు అలాగే ఓరు ఓడటి మరి 25వ వచనం దీని చదువుకడు ఓడటి మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు ఎజేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి జయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జయేలును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి ఓరేబు జయేబుల తలలను యోద్ధాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి ఇక మన డూడుకు మరి దేవుడు ఊరికి అప్పగిస్తుండు ఊరికి నెమ్మది తినేసరు వత్తుండు ఊరికి విజయం వేసరు వత్తుండు మరి నేడు మనడు దేవుటిని ఓని పిలిపిందికి ఓన్ బెస్కత్కు మనని కరింగితుండు ఓన్ లేం క్యాన్స్ కాదంగానే మనడు లో భర్తవలే దేవుడికి లో భర్త ప్రతి మనిషిని బలమత్త కార్య తుంగితోండు ప్రతి మనిషిని ద్వారా గొప్ప కార్య తుంగితోండు మనడు బలహీనూరికి నేరడే మున్నే బెగు అణికి మత్త గిద్యోనుని పేస్తచ్చి ఇచ్చో యుద్ధం తుంగిస్తో దేవుడు బెచ్చుకు సరంగు గిద్యోను ఒనిను ఓండు బలపరుచుకుండటానికి దేవుటగ్గ బెచ్చుకో సరంగు అత్తో గుర్తుకు తలపుతోండు ఇల్లుకు పోతే బెచ్చుకో సరంగు దేవుటాకి ఓడరు వత్తుండు దీన్ని పేసి మనడు బలహీనురికి నేరడే బలం తక్కువ ఆసరు మత్తస్కే మనడు తుంగాలడు అనుకొట్టస్కే మనడు బెస్కెత్కన మన బలతోటి తుంగాలడు మనడు బెస్కెడికి దేవుటి బల తినే కోరవలే అసకే దేవుడు విజయం ఈతుండు మన బలతోటి మనడు బాగా తుంగాలడు అందుసంకి మీ పనిముట్టుకు నా పనిముట్టుకు మన దేవుడే ఓండే విశ్వాసం ఎత్త డాలు వాళ్ళకి వాక్యం ఎత్త కసరి పేసి నీతి ఎత్త ఆ నడిమింకి దట్టి తిని ఆ తొచ్చుకునుడించరు దేవుడికి వచ్చినో మన పోరాటతే మన దేవుడి వాక్యమే మనకి ఆయుధము మరి దానిని మరింగి దాయొద్దు దేవుడి వాక్య తిని క్యాన్చోరే నేర్చుకొని జోరే బేలా దేవుటే ఈ లోకత బతకవలో ఈ చుట్టూ మందని పాపపు ఆలోచనకు పాపపు తలంపుకు ఇవంతా వీటిని బేల గెలసవలో దేవుడు వాక్యం మనకి నేర్పనసికి నేర్చుకుంటుకటు అలా విజయతిని ఓడుకడు మీకు అందరికి కూడా దేవుడు విజయతిని ఈశ్వరే సాయం తుంగురే మున్నటికి పేసైతో కణుకు పిమ్ముటు ప్రార్థన తుంకటు ఏసయ్యా నీకు వందనకయ్యా ఇద్దు ప్రవ్వా మరి నేడు ములిపిని మాట క్యాన్సర్ వత్తము క్యాన్సర్ నీ పిల్లని జ్ఞాపకం తుంకున్నయ్యా ఏసయ్యా నిత్తటం మా వంతయ్యా నీ పిల్ల నిత్తుకు నిమ్మ ఓరి తరిపిని సాయం తుంగి తిని నెత్తటం కైతనయ్యో పిల్లనుగా మినరుబోనో నెత్తటం నేర్పిసయ్యా బిగ్గత్ కరిసంజి మినరు తేదీ నిచ్చి నడతటం మున్నడికి దాయటం లోపల మత్త వెలుగాసి మంద నీని లోకత్కి తోపిసటం నీ పిల్లంకి నేర్పయ్యా వాళ్ళకి ఏసయ్యా అందరు కుటుంబకి నిమ్మ తోడు మంద ఊరి కష్టకిని ఇరుకుకిని ఇబ్బందికిని ಬೆಚ್ಕೋ ಜಬ್ಕಿ నుండి ಊರಿನ ಬಾಗು ತುಂಗೋರೆ ಸಾಯಿ ತುಂಗೋರೆ ನಿಮ್ಮ ಮುನ್ನಿಡಿకి ಪೇಯಿ ಸೋಮಿಂಜೋರೆ ಏಸೈತಿ ಪೆದರ್ತಿ మాట అంత తలుపురమినం తండ్రి ఆమెన్.